అతను టీవీ మెకానిక్. నిరంతరం ఎలక్ట్రానిక్ వస్తువులపై కుస్తీ పట్టి చివరికి అద్భుతం సాధించాడు. కరీంనగర్ జిల్లాలో యువ శాస్త్రవేత్త ప్రతిభపై ఓ లుక్కేద్దాం. మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఇతని పేరు కస్తూరి ప్రసాద్. ఊరు కరీంనగర్ జిల్లా మల్యాల. వృత్తిరీత్యా టీవీ మెకానిక్. ప్రవృత్తి మాత్రం నిరంతర అన్వేషణ. కొత్తగా ఏదైనా చేసి శబాష్ అనిపించుకోవాలని తపన పడుతుంటాడు. నిత్యం టీవీ రిపేరింగ్ లో మునిగి ఉండే ప్రసాద్ కు కొత్తగా ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చింది. తన మనసులోని ఆలోచనను ఆచరణలో పెట్టాడు. వాహనాలను సౌరశక్తితో నడిపే విధానాన్ని కనిపెట్టేశాడు. కేవలం 6,500 రూపాయల ఖర్చుతో సోలార్ ఎనర్జీ పరికరాన్ని తయారు చేశాడు. చేయడమే కాదు, దాన్ని ఓ లూనాకు ఫిట్ చేసి ఎంచక్కా నడిపేస్తున్నాడు. ఈ సోలార్ పరికరంతో 2 గంటలు ఛార్జ్ చేస్తే ఏకంగా 25 కిలోమీటర్లు ప్రయాణించొచ్చంటున్నాడు. బైక్ పెట్రోల్ 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి పెరుగుతూ ఉంది. నా బైక్ అమ్ముకున్నాను నేను. దానివల్ల నాకు తిరగడం చాలా కష్టమైపోయింది. ఈ బైక్ ఎలా నడుస్తుందంటే కంప్లీట్గా ఎండతోని ప్లస్ నైట్లో బ్యాటరీ బ్యాకప్ నడుస్తుంది. కంప్లీట్గా మనం ఇది అన్లిమిటెడ్గా వెళ్ళిపోవచ్చు. ఎండ ఉన్నంత వరకు దీనికి ఆవడం అనేది ఏమి ఉండదు. కంప్లీట్గా బ్యాటరీ బ్యాకప్ ఎంత అంటే అంత సామర్థ్యం పెంచుకుంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది. నైట్లో కూడా వెళ్ళగలగవచ్చు. ఇదే కాకుండా భారీ వాహనాలు, కారే కానీ ఇంకా భారీ వాహనాలు అట్లాంటివి కూడా నేను తయారు చేసి చేయడానికి కృషి చేస్తా. ప్రభుత్వం తరఫు నుంచి నాకు ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటాయినా. ఇదే కాకుండా పవర్ జనరేటింగ్ అండ్ నేను ఎలక్ట్రిక్ పిస్టల్ కూడా తయారు చేసినాను. ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ఖర్చులను భరించలేకపోతున్న సామాన్యులకు ప్రసాద్ తయారు చేసిన సోలార్ ఎనర్జీ పరికరం ఉపయోగకరంగా మారుతుందంటున్నారు స్థానికులు. మనకు ఎండతో నడిచే వాహనం తయారు చేసిండు. చాలా మంచి పనిచేసిన వ్యక్తి. ఈయన ఒకటి ఏంటి అంటే మాకు పెట్రోల్ ధరలు విపరీతంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. ఆ రకంగా మేము బైకులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఈయన తయారు చేసిన ఈ లూనా బైక్ మీద మేము ఇద్దరం సవారీ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎలాంటి పొగ లేదు, మంచి వాతావరణం మంచిగా ఉన్నది. ఈ రకంగా చేస్తే ప్రతి ఒక్కరు ఈ రకంగా కష్టపడి చేస్తున్నట్టయితే మంచి ఫలితం మేము అనుకుంటున్నాం. అంటే ఇంకోటి ఏంటంటే ఈయనకు ఆర్థిక సహాయం ఎవరైనా చేసినట్టయితే ఇంకా ఇంతకంటే మంచి బండ్లను తయారు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇంధన సంక్షోభంతో నెలకు 2 సార్లు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు బైక్ ప్రయాణం అంటేనే వణుకు పుట్టేలా చేస్తున్నాయి. అయితే కస్తూరి ప్రసాద్ తయారు చేసిన సోలార్ పరికరం వాహనదారులకు ప్రత్యామ్నాయంగా మారుతుందంటున్నారు స్థానికులు. మహాపురుషులు